ఈక్వల్గా పొలం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో పెట్రోల్ డీజిల్ చాలా కీలకమైనవి. రెవెన్యూ మీరు తీసుకుంటున్న ఈ పొదుపు చర్యల వల్ల పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది కదా సార్. ఇది మనం క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూడాలి తప్పితే మన ఆదాయాలు తగ్గుతాయా పెరుగుతాయా. ఇక్కడ ఆదాయాలు తగ్గినా కూడా అక్కడ విదేశీ మార్గద్రవ్యాలు తరిగిపోయినాయి అనుకోండి, మనకి అవసరమైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాం. సో భారతదేశం మనం ముఖ్యం, భారతీయుల ముందు. సో ఇక్కడ ఆదేశం ఇప్పుడు అందుకేనే కదా ఈరోజు ఇంకా నెక్స్ట్ చెప్తాను ఎన్ని మంచి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రంలో రాబోతున్నాయో. అది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్ ఇన్ 1 month 1 monthలో 1.5 lakh crore సంబంధించిన డీల్ని కేంద్ర ప్రభుత్వంతో చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ కూడా అప్పచెప్పారు విత్ ఇన్ 1 month. April 9లో స్టార్ట్ చేశారు డైలాగు. మా రాష్ట్రం నుంచి మా రాష్ట్రంలో పెట్టినని ఆహ్వానించారు. 10వ తారీఖు కల్లా నిర్ణయం వచ్చేసింది, టీం వచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. సో వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఆదాయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఈ క్రైసిస్లో మన ఆదాయాన్ని చూసుకుంటే మన దేశ బాధ్యత కూడా నా దేశం నా బాధ్యత. అదే నేను చెప్పేది. ఇది అన్నీ కూడా ప్రత్యేక విమానం అనే ఒక పేరు అక్కర్లా, అందరూ కూడా విదేశీ ప్రయాణాలు బస్సుల్లో ఆఖరికి సైకిల్ మీద కూడా వెళ్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అవన్నీ కూడా చర్యలు తీసుకుంటారు. నేను చెప్పేది అదే సార్, వాడాం. అవకాశం ఉన్నప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఫాస్ట్గా రిజల్ట్స్ సాధించడం కోసం రకరకాలుగా చేస్తాం. ఒకప్పుడు అందరం బస్సులోనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అందరం ఫ్లైట్స్లోనే వెళ్తున్నాం లేదా. కాబట్టి మీరు ఏదైతే స్పెషల్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నారో అది తప్పకుండా ఈ క్రైసిస్లో తప్పకుండా వాటిని తగ్గించుకుంటాం. సెల్ఫ్గా మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పారు. ఎస్ ఎస్ 2 నెలలే సార్ జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి నుంచే కదా జరిగింది. కాదండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏం కాదు ఇది యుద్ధం కాదండి. ట్రంప్ గారు చెప్పారు, మీరు చెప్పేది ఏంటి? ఖొమైనీని చంపగానే యుద్ధం అయిపోయింది, వి వన్ ది వార్ అని చెప్పేశారు. ప్రజలు కూడా కొంత అదే అనుకున్నారు. కానీ ఇరాన్ రిటాలియేట్ చేసి ఎవరిని ఊహించారా? సో ఇన్ని రోజులు ఆ యుద్ధం ఇరాన్ చేయగలదని ఎవరిని ఊహించారా? ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయని ఊహించారా? ఇది ఇంకా ముందుకు కూడా కొనసాగేటుంది. ఈరోజు మన ట్రంప్ గారు చైనాకి వెళ్ళారు. చైనా కండిషన్స్ డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టారు. ఇవన్నీ సెటిల్ కాలేదనుకోండి, ఈ పరిస్థితులు సున్నితమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ క్రైటీరియా కాదు, యుద్ధంలో పరిస్థితులు అండి. ఈరోజు మీకు తెలీదా? ప్రశ్న అడిగే మీకు కూడా తెలుసు దీనికి కారణం ఎవరో. యుద్ధానికి కారణం అమెరికా, ఇరాన్. భారతదేశానికి సంబంధం లేదు, భారతదేశానికి యుద్ధంతో ఏం సంబంధం లేదు. కానీ ఆ యుద్ధం యొక్క పరిస్థితులు కలిగిన ప్రభుత్వం మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల గురించి మనం అవగాహన చేసుకుంటూ ప్రజలకి మార్గనిర్దేశం చేయటం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం యొక్క విధి. అట్లాగే మనందరం కూడా అనుకున్నాం ఇంకా 2 రోజులు యుద్ధం అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, ఖొమైనీని తుదిముట్టించేశారు, వాళ్ళ అబ్బాయిని కూడా తుదిముట్టించారంటే రేపో మాపో క్లోజ్ అయిపోతుందని అనేక వార్తలు వచ్చినాయి. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవి ఇంకా సున్నితంగా మారి ఇప్పుడు ట్రంపే వచ్చాడు చైనాకి. ఎందుకు వచ్చాడు? యుద్ధ పరిస్థితుల మూలంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత చైనా డిమాండ్స్ చైనాకు ఉన్నాయి, అమెరికా డిమాండ్స్ అమెరికా ఉన్నాయి. సో వాళ్ళిద్దరికి కుదరకపోతే ఇది పరిస్థితులు ఇంకా ముందుకు ఇదవచ్చేమో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదొక సజెస్టివ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేది మీకు మనం చేస్తాం. రాజకీయ మీటింగ్లో పొలిటికల్ మీటింగ్ జరిగింది. ఇది క్యాబినెట్ మీటింగ్ కాబట్టి ఇది అన్నాను వాటి మీద క్యాబినెట్ మీటింగ్ కాబట్టి
పరిపాలనకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చ జరిగింది. పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటారు పొలిట్ బ్యూరోను, లేదా ఏ పార్టీల యొక్క అధినాయకత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. సార్ ఇప్పుడు మీరు అదే అన్న అదేనండి, అన్ని పార్టీలు కూడా వారి వారి అధినాయకత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అంటున్నారు. సార్ ఒక నిమిషం సార్, మీరు ఇంత పొదుపు ఏం చదువుతున్నారు కదా, మరి జీతాల్లో కోతలు కూడా ఏమైనా ఉంటాయా? అటువంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒకటే కారు వాడాలి, లేతే నువ్వు కారులో తిరగకూడదు, లేతే నువ్వు విమానం ఎక్కకూడదు అని చెప్పాలి, నువ్వు ఫారెన్ వెళ్ళొద్దు అని చెప్పాలి. మీరు చెప్తున్నట్టు జీతాలు తగ్గించుకుంటారు. అది ఇవన్నీ కూడా సెల్ఫ్. ఇప్పుడు చెప్పావు కాబట్టి నేను ఒక ప్రజాప్రతినిధి అనౌన్స్ చేయొచ్చు, లేదు రేపు నేనే ఒక సైకిల్ కొనుక్కుని నా కాన్షియస్లో తిరగవచ్చు. సో నేను తిరిగానంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆర్డర్ చేశారని కాదు, ఒక